నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవ. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త పేరు హాట్ టాపిక్గా మారింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ, CJP. మీ మొబైల్ స్క్రీన్ల మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఈ పేరును చూసి మీరంతా ఇదొక చిన్న పిల్లల ఆట అనో, లేక నిరుద్యోగుల ఫ్రస్ట్రేషన్ అనో, లేదా ఒక మీమ్ పేజ్ అనో అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ నవ్వులాట వెనక, ఈ సెటైర్ల ముసుగు వెనక ఒక భయంకరమైన రాజకీయ వ్యూహం దాగి ఉంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ఆ నెపంతో భారతీయ మూలస్తంభనమైన సనాతన ధర్మాన్ని వేర్లతో సహా పెకిలించి వేయడానికి పన్నిన అతిపెద్ద డిజిటల్ మాస్టర్ ప్లాన్ ఇది. ఇవాళ మేము ఈ బొద్దింక ముసుగును పూర్తిగా తొలగించి దీని వెనుక ఉన్న వారి ప్రతీకార వాంఛలను మీ ముందు బట్టబయలు చేయబోతున్నాం. జాగ్రత్తగా వినండి. అసలు కథ ఇది ఎలా మొదలైంది? ఈ కథ మొదలైంది సుప్రీంకోర్టులో వచ్చిన ఒక వ్యాఖ్య చుట్టూ. ఫేక్ డిగ్రీలతో వచ్చే వారిని ఉద్దేశించి CJI సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలోని కాక్రోచ్ అనే పదాన్ని పట్టుకొని దాన్ని రాత్రికి రాత్రే ఒక పొలిటికల్ ఐడెంటిటీగా మార్చేశారు. ఒక కోర్టు వ్యాఖ్య వచ్చింది, మరుసటి రోజే పార్టీ పేరు, లోగో, వెబ్సైట్, మేనిఫెస్టో, క్యాంపెయినింగ్ సాంగ్ అన్నీ రెడీగా వచ్చాయి. ఇది సహజంగా జరిగిన రియాక్షనా? ముమ్మాటికి కాదు. ఇది ముందే డిజిటల్ స్కెచ్ గీసుకొని అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారి కుట్ర. ఇందులో సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు? ఈ మొత్తం వ్యవహారంలో తెర వెనక నడిపిస్తున్న ఆ అదృశ్య శక్తి ఎవరు? ఇంకెవరు? ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మోదీ ప్రభుత్వం కేజ్రీవాల్ను అరెస్టు చేసి తిహార్ జైలుకు పంపిన సంగతి అందరికీ తెలిసిందే. జైలుకు వెళ్లిన అవమానంతో తీవ్రమైన కోపంతో రగిలిపోతున్న కేజ్రీవాల్ మోదీపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ నాటకానికి తెరతీశారు. ఇక కేజ్రీవాల్ పన్నిన ఈ పన్నాగంలో పావు ఎవరు? అతనే అభిజిత్ దీప్కే. ఇతను ఎవరో సామాన్యుడు కాదు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ సోషల్ మీడియా వింగ్ కీలక వాలంటీర్. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆఫీసులో విద్యాశాఖలో కమ్యూనికేషన్స్ అడ్వైజర్గా పనిచేసిన ఆప్ వీర విధేయుడు. గతంలో ఆప్ డిజిటల్ ఎకోసిస్టంలో పనిచేసిన వ్యక్తి ఇప్పుడు అకస్మాత్తుగా ఈ డిజిటల్ వార్ ఫేక్కు నాయకత్వం వహించడం యాదృశ్చికం ఎలా అవుతుంది? విదేశీ నిధులు, ప్రతిపక్షాల ఎకోసిస్టమ్, ఇదంతా కేవలం ఇండియాలో కూర్చొని జరుగుతుందా? లేదు. ఆప్ ఐటీ సెల్ బ్రెయిన్ అయిన ఈ అభిజిత్ దీప్కే ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి లక్షలాది రూపాయల నిధులు ఎవరిచ్చారు? దీని వెనుక సోరోస్ ఫౌండేషన్ లాంటి విదేశీ శక్తుల ఆర్థిక సహాయం ఉందా అన్న ప్రశ్నలు కలకలం రేపుతున్నాయి. ఇక ఈ కుట్రలో కేజ్రీవాల్ ఒక్కరే లేరు. దీనిని ఒక ఎకో సిస్టంలా మోస్తున్నది కాంగ్రెస్, వామపక్ష భావజాలం ఉన్న నాయకులే. టీఎంసీ నేత మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్, ప్రశాంత్ భూషణ్, అరుంధతి రాయ్ లాంటి వారితో పాటు యూట్యూబర్లు ధ్రువ్ రాఠీ, కృణాల్ కామ్రా వంటి వారంతా కూడా ఒకేసారి క్యూ కట్టి ఈ అకౌంట్ ప్రమోట్ చేస్తున్నారంటే ఇది యూత్ మూవ్మెంట్ కాదు, పక్కా యాంటీ బీజేపీ డిజిటల్ ఆపరేషన్. ఎగ్జాక్ట్లీ. జాతీయ భద్రతకు ముప్పు, ఎక్స్ అకౌంట్ బ్లాక్. ఈ కాక్రోచ్ పార్టీని ఒక జోక్ అనుకుంటే కేవలం కొద్ది రోజుల్లోనే 1,50,00,000 మంది, అంటే 15 మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఎలా వచ్చారు? ఇది ఆర్గానిక్ కాదు, ప్రాపగండా. అందుకే దీని తీవ్రతను గుర్తించిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో రంగంలోకి దిగింది. ఇక జాతీయ భద్రతకు ముప్పు ఉందన్న నివేదికతో ఇండియాలో కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ట్విట్టర్ అకౌంట్ను ప్రభుత్వం బ్లాక్ చేసింది. ముందు మేమంటారు, తర్వాత హ్యాష్ట్యాగ్ అంటారు, తర్వాత రోడ్ల మీదకు వచ్చి అల్లర్లు సృష్టిస్తారు. దేశాన్ని అస్థిరపరచడమే వీరికి ముందున్న ఏకైక లక్ష్యం. అసలు టార్గెట్ సనాతన ధర్మం.
ఈ మొత్తం వ్యవహారంలో అంతిమ లక్ష్యం ఏమిటో తెలుసా? బీజేపీని గద్దెదించడం కాదు. బీజేపీ గద్దె దిగితే రక్షణ కవచం కోల్పోయే సనాతన ధర్మాన్ని అంతం చేయడం. భారతీయ రాజకీయాల్లో బీజేపీ కేవలం ఒక పార్టీ కాదు, అది హిందుత్వం మరియు సనాతన ధర్మంలా ప్రతిరూపం. బీజేపీపై దాడి జరిగితే నేరుగా హిందూ సంస్కృతిపై దాడి జరిగినట్లే. హిందువులను అవహేళన చేయడానికి మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలతో దేశాన్ని చీల్చడానికి ఈ సెక్యులర్ ముఠా అంతా కాచుకొని కూర్చుంది. యువతకు బీజేపీ అంటే ఎస్టాబ్లిష్మెంట్, బీజేపీ అంటే శత్రువు అనే విషయాన్ని నూరిపోసి భవిష్యత్తులో సాంస్కృతిక విధ్వంసానికి పదును పెడుతున్న డిజిటల్ ఆయుధం ఈ కాక్రోచ్ పార్టీ. అందుకే మిత్రులారా, హిందువులారా మేల్కోండి, జాతీయవాదులారా అప్రమత్తం అవ్వండి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనక ఉన్న దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను అర్థం చేసుకోండి. ఇది యువత భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం కాదు, మన దేశ మూలాలను నాశనం చేయడానికి పనిన బల. ఇక భావోద్వేగంతో కాదు, నిజాలతో స్పందించండి. అరాచకానికి కాదు, దేశ ఐక్యతకు నిలబడండి. ఈ డిజిటల్ మాయాజాలంపై, అమెరికా ఫండింగ్ కనెక్షన్స్ పై మా ఇన్వెస్టిగేషన్ టీం గ్రౌండ్ రిపోర్ట్ సిద్ధం చేస్తోంది. ఇంకో ఎపిసోడ్లో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి తేజస్వి న్యూస్. జై హింద్.